పరంగా ఈ రిజల్ట్ రావడానికి కారణం కూడా మా మాస్టర్లు వాళ్ళ ఎఫర్ట్స్ అంటే పిల్లల కోఆపరేట్ చేసే విధంగా వీళ్ళు వాళ్ళని మోడల్ చేసుకుంటారు. అంత ఇంటరాక్షన్ ఉండటం వలన ఇంకోసారి ఎందుకు సాధ్యపడుతుంది ఆ మాస్టర్లు చెప్పరాసేది చెబుతారు ఆయన కూడా, కానీ వాళ్ళకి ఎంత టైం లేదుగా. స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, టైం ఉండదు. 1 hour క్లాస్ చెప్పుకొని వెళ్ళిపోతాడు. ఈ ఇంటరాక్షన్ సెషన్ ఉండదు అక్కడ ఎస్ఎస్ తోటి. ఉంటే ఎట్లా ఉంటుంది, ఒక ఎక్కువ మంది మాస్టర్ పిల్లలు కూర్చోబెట్టి మధ్యలో ఆ సార్లు కూర్చుంటారు. అది 1 గంట దొరుకుతుంది. అది ఇంటరాక్షన్ కుదరదు టైం. అందుకని ఆ మాస్టర్కి అంత ఫెసిలిటీ ఉండదు క్యాంపస్. ఇది మా చైర్మన్ గారు ఆయన ఆలోచన. ఇది ఉంటే ఇట్లా బాగుంటుంది. మరి ఖర్చు ఎక్కువ కదా, మరి వర్కౌట్ కాదంటే అయినంత వరకే చేద్దాం, మంచిగా చేద్దాం. వచ్చిన పిల్లల నుంచి మనం వాళ్ళు ఏం ఆశించి వస్తారు, పల్లెటూరులో నుంచి వస్తూ ఉంటారు ఎక్కువ మంది, కాయ కష్టం చేసి చదివించుకుంటారు, రూపాయి కూడా పెట్టుకొని. దానికి మనం న్యాయం చేయాలి కదా. అది ఆయన క్వశ్చన్ ఫండమెంటల్ మా మీద. ఎప్పుడు ఆయన ఎక్కువసార్లు తిరుగుతూ ఉంటారు. మాకన్నా ముందే క్లాసులోకి వెళ్ళిపోతారు డైరెక్ట్ గా. మాస్టర్ ఎవరన్నా ఆయన బయట రమ్మని చెప్పి వాళ్ళు లోపలికి వెళ్ళి తలుపేసుకుని వాళ్ళతో కూర్చుంటాడు, ఇంటరాక్ట్ అవుతాడు. వారంలో కనీసం 2 సార్లు ప్రతి పిల్లలకి టచ్ చేస్తాడు ఒక సెక్షన్. ఎన్ని పనులు ఉన్నాయని కంపల్సరీగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాడు పిల్లలతోటి. భోజనం బాగుందా, లేదా అకామిడేషన్ బాగుందా, లేదా ఇబ్బందులు ఉన్నాయా, మాస్టర్ పాఠం చదువుతున్నారా, ఫిజిక్స్ బాగా అర్థమవుతుందా, కెమిస్ట్రీ బాగా అర్థమవుతుందా, మ్యాథ్స్ బాగా అర్థమవుతుందా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమైనా మార్చాలా, ఇవన్నీ పిల్లల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. మేము చెప్పింది వినరు. పిల్లలతో డైరెక్ట్ ఇంటరాక్ట్. అల్టిమేట్ జడ్జెస్ పిల్లలే కదా, వాళ్ళు ఇబ్బంది పడుతూ మేము బాగున్నాం అని చెప్పలేరుగా. అందుకని ఆయన ఆ టెక్నిక్ అప్లై చేస్తాడు. మొదలు బాగానే ఉంటారు, బట్ ముందు మాత్రం ఆ గ్యాదరింగ్ అక్కడే చేస్తారు ఆయన స్వయంగా. అది ఇక్కడ కొంచెం స్పెషాలిటీ. ఆ పర్సనల్ కేర్ ఆ సైడ్ నుంచి ఉంది కాబట్టి మేము కూడా ఫుల్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంటాం. ఇలాంటి చిన్న స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలు కూడా మన దగ్గర సక్సీడ్ అవుతున్నారంటే కారణం అది. ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళే కాదు, వాళ్ళని మెల్లిగా మా ట్రాక్ లో తెచ్చుకొని మాస్టర్లు లైన్ లో పెడతారు. వాళ్ళకి అనుగుణంగా ఏదైతే కాదో వాళ్ళ లాంటి లెవెల్కి వెళ్ళి మరి పాఠం చదువుతారు. అంటే పరీక్షా విధానంలో తేడా ఉంది. అక్కడ వచ్చే మార్క్స్ అన్ని డూప్లికేట్ అనగానే చాలా వరకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎగ్జామ్ జరుగుతుంది. టార్గెట్స్ పెట్టి వాళ్ళకి 100% రావాలి స్కూల్స్ అని. ఈవెన్ జడ్పీ స్కూల్స్ లో కూడా ఫుల్ మార్క్స్ తీసారు. కొంచెం అక్కడ ఆ ఇన్విటేషన్ దగ్గర లేదా ఇంకో చోట పరీక్షా విధానంలో డిఫరెన్స్ ఉంది 10th క్లాస్ లో. అదే ఇంటర్మీడియట్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు మా దగ్గర 100 మంది పిల్లలు ఉంటే 60 సెంటర్లు వేసారు మొన్న ఫస్ట్ ఇయర్. 60 సెంటర్లో ఏ సెంటర్లో ఎవరు పడతారో తెలియదు. మేనేజ్ చేయడం హై ఇంపాసిబుల్. ఇప్పుడు వచ్చే మార్క్స్ డైమండ్స్ అంతే, తిరగలేదు. మనం గత 5-6 సంవత్సరాల నుంచి మనం అబ్జర్వ్ చేసిన దాంట్లో 10th క్లాసులో పిల్లలు ఏ స్టాండర్డ్ లో ఉన్నా దానికన్నా కనీసం 10 నుంచి 15% మార్కులు ఎంటున్నాడు. దానికి ఎగ్జాంపుల్ ఈ పిల్లాడు. 10th క్లాస్ జడ్పీ స్కూల్లో 500 మార్కులు వచ్చిన ఒక రూరల్ ఏరియా స్టూడెంట్, పేరెంట్ ఇల్లిటరేట్, చదువుకోలేదు ఆయన, అసలు ఏం తెలియదు ఆయన చదువు గురించి. ఇంకా మా దగ్గర తెచ్చి అప్పు చెప్పాడు. వీడు మన 3-4 సార్లు పారిపోయాడు. పారిపోయినా మనవాడు పట్టుకొచ్చేది. మళ్ళీ అంటే నీకు ఏం కావాలంటే చదువుతాను అన్న అని చెప్పి బతినాడు కూర్చోబెట్టి వాడిని ఆ లెవెల్కి తీసుకొచ్చారు. ఈ రోజు ఇప్పుడు ఈ లైఫ్ సెటిల్ అయినట్టే. ఇప్పుడు ఇండియాలో ఉన్న ఏ నెట్ కాలేజీలు ఎన్ఐటీస్ లో వాడికి కావాల్సిన కోర్సులో సీట్ వచ్చేస్తుంది. ఈ సీట్ రావడే కాకుండా వాడు 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ అవుతాడు కదా, ఆ 4 సంవత్సరాలు 3వ సంవత్సరం అయిపోయేసరికి మల్టీనేషనల్ కంపెనీలు చాలా ఇలాంటి కాలేజీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అందులో వీడు కూడా ప్లేస్మెంట్ లోకి వెళ్ళిపోతాడు. 34 లక్షలు పర్ యానం, అంటే సంవత్సరానికి 34 లక్షల శాలరీ ఆఫర్ చేస్తారు వీడికి. స్టార్టింగ్ శాలరీ 34 లక్షలు ఉంటది. అలాంటి పిల్లలు మెడికల్ లాంటి వాళ్ళు ఉంటారు అలాంటి కాలేజెస్ లో. వాటిలో సీట్ వచ్చింది వీడికి. ఆరామ్సే వాడు హ్యాపీగా ఉన్నాడు. మరి 10th క్లాస్ లో వీడు నాకు తెలియదు ఎక్కడ ఉన్నాడు అనుకోండి. ఇదే కనుక ఎక్కువ మంది పిల్లలు ఉన్న కాలేజీలో వేసి ఉన్నట్లయితే కేర్ ఉండేది కాదు. ఆడు పారిపోయేవాడు, ఇంకంతే వదిలేసాడు. ఇప్పుడు వాళ్ళ నాయనతో పాటు ఏదో చిన్న పని చేసుకుంటా ఉండేవాడు. వాళ్ళ ఊర్లో ఇదే మొదటిసారి 500 దాటి జడ్పీ స్కూల్లో పిల్లాడు. అందుకని ఇలాంటి పిల్లలు కూడా మనం షైన్ చేసే అవకాశం మా ఫ్యాకల్టీకి వచ్చిందంటే రీజన్ ఏంటంటే స్ట్రెంగ్త్ లిమిటెడ్గా ఉండడం, ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉండడం. ఇవి రీజన్స్. అది పరిస్థితి. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసరికి
పొద్దున్నే 5 అట్లా మేకప్ చేస్తారు, వార్డెన్స్ ఉంటారు, ఆడపిల్లలే ఉంటారు, పైన మేడమ్స్ అందరూ ఉంటారు. హాస్టల్ వైపు మేము కూడా ఏ రోజు ఇంతవరకు 2 స్టెప్స్ కూడా ఎక్కలా. ఫస్ట్ ఫ్లోర్ నుంచి హాస్టల్ ఉంటుంది, కింద మొత్తం క్లాస్ రూమ్స్ మీరు చూసి వచ్చారు కదా. ఆ పైన రూమ్స్ లో ఎక్కడ కూడా మేము వెళ్ళాం, ఇప్పుడు పొరపాటు కూడా వెళ్ళాం. జెంట్స్ కూడా పేరెంట్స్ విజిటింగ్ అవర్స్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళని అలౌ చేస్తాం. వన్స్ కరికులం స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ఇంక పేరెంట్స్ కూడా అలౌ చేయం. రిసెప్షన్ లోకి వస్తారు, వచ్చి నన్ను కలిసి అడమని చదువుతాం. ఇబ్బంది లేదంటే అలా ఆడవాళ్ళు వస్తే కనుక అమ్మ కానీ వాళ్ళ అక్కలు కానీ ఎవరైనా వస్తే వాళ్ళని పంపిస్తాం పై హాస్టల్లో. కానీ జెంట్స్ గా పంపించాం. హైలీ సెక్యూర్డ్ స్టేటస్ అంటే వాళ్ళు ప్రైవసీ ఉంటారు కాబట్టి పిల్లలు తప్పకుండా ఎవరు ఆడడం. మీకు కూడా ఫస్ట్ టైం కాబట్టి చూపించారు, వాళ్ళు తీసుకెళ్ళి అది కూడా మా మేడం గారు వచ్చి ఉంటారు దగ్గర నుండి. అట్లాగని మళ్ళీ చూపించారు. అట్లాగా రిసెప్షన్ వరకు అలౌ చేస్తారు. మీరు మాత్రం పేరెంట్స్ ఫాదర్ కానీ మదర్ కానీ ఎప్పుడైనా ఆల్వేస్ వెల్కమ్. అన్ని రోజులు మీరు వచ్చిన రోజు రాని రోజు మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు, ఎన్ని ఎక్కువ సార్లు కుదిరితే అన్ని ఎక్కువ సార్లు. ఎందుకంటే పిల్లలకు మొదట్లో హోమ్ సిక్నెస్ ఉంటుంది, 2-3 నెలల దాకా కొంచెం కంగారు పడుతూ ఉంటారు, మిగతా వాళ్ళతో అసోసియేట్ అవ్వలేదు. కానీ మాతో మేము కూడా ఫ్రీగానే ఉంటాం. అందరూ మేడమ్స్ కూడా, మా రిసెప్షన్ కానీ, ఏఓస్ కానీ, పైన జేఎల్స్ కానీ అందరూ వాళ్ళతో బాగా ఇంటరాక్ట్ అవుతారు, మంచిగానే ఉంటారు. కానీ ఫస్ట్ లో ఈ పిల్లలు కొంచెం అటాచ్ అవ్వడం టైం పడుతుంది, అంతే, ఇంకేం ఉండదు. చాలా బాగుంటుంది అన్న, అందరితోటి ఈజీగా మింగిల్ అవ్వచ్చు. వాళ్ళు చాలా ఇంట్లో మీ సిస్టర్స్ అలా వారంలో 2 రోజులు పరీక్ష పెడతాం. అది ఎప్పుడు పెడతాం అంటే ఫ్రైడే ఈవినింగ్ పెడతాము ఒక ఎగ్జామ్, 3 to 7, 5 to 8 పెడతాం. అలానే మళ్ళీ సండే ఒక ఎగ్జామ్ పెడతాం. ఈ 2 కూడా జేఈ మెయిన్స్ ప్రోగ్రామ్ లో ఉన్నాడికి 2 మెయిన్స్ ఎగ్జామ్ పెడతాం. ఒక వీకెండ్ అది ఫ్రైడే పెట్టేదేమో వీకెండ్ ఎగ్జామ్, అంటే ఆ వారంలో జరిగిన సిలబస్ మీద పెడతాం. సండే పెట్టేదేమో క్యూములేటివ్ ఎగ్జామ్, అంటే గతంలో జరిగిన సిలబస్ ఈ సిలబస్ కలిపి 2వ వారంలో సండే అది పెడతాం. క్యూములేటివ్ 4 వారాలకు ఒకసారి మొత్తం కలిపి యూనిట్ టెస్ట్ అని పెడతాం. అట్లా మొదటి నుంచి జాయిన్ అయిన దగ్గర నుంచి ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ చదువుతాం. ఇంటర్మీడియట్ తో పాటుగా అది కూడా చదువుతాం. ఆ ఇంటర్మీడియట్ మీద కొంచెం చివరిలో కాన్సన్ట్రేట్ చేస్తాం. 1.5 month సుమారుగా డిసెంబర్ నుంచి అట్లా దాని మీద మలుస్తాం. కానీ అప్పటి వరకు ఈ ప్రోగ్రామ్ లో ఉంచుతాం. ఆబ్జెక్టివ్ మెయిన్స్ వాళ్ళకైతే మెయిన్స్ ఓన్లీ 2 ఎగ్జామ్స్ మెయిన్స్ ఉంటాయి. అదే అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ లో చేరాలనుకోండి, అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ ఏం జరుగుతుందంటే ఈ ఫ్రైడే పెట్టేది, వీకెండ్ పెట్టేది మెయిన్స్ ఎగ్జామ్ పెడతాం. అలా సండే పెట్టేదేమో అడ్వాన్స్డ్ ఎగ్జామ్ పెడతాం. 2 వారాలకు ఒకసారి అడ్వాన్స్, ఆల్టర్నేటివ్ గా మెయిన్స్ ఎగ్జామ్ కూడా క్యూములేటివ్ పెడతా ఉంటాం. సో ఆ 2 రకాలుగా ఆ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇది సుమారుగా డిసెంబర్ మధ్యలో అయిపోద్ది, 15 క్లాస్ ఈ ప్రోగ్రామ్ అయిపోద్ది, పూర్తిగా చదువుతాం. చెప్పిన తర్వాత డిసెంబర్ అప్పుడు దాకా ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్న ఎగ్జామ్సే, అంటే ఆ మెయిన్స్ మోడల్ ఎగ్జామ్ పెడతాం. వీళ్ళకి కొంతమందికి కాదు, 99% మన దగ్గర చేరే పిల్లలకి 10th క్లాస్ లెవెల్ దాకా అసలు ఈ ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది, మైనస్ మార్కులు ఉంటాయని తెలియదు. వాళ్ళ తరఫీదు ఇస్తూ ఉంటాం కంటిన్యూస్ గా, ఇచ్చి ప్రతిసారి వాళ్ళు తప్పులు పెడతారు కొన్ని తెలియక, మైనస్ మార్కులు కూడా వస్తూ ఉంటాయి. ఈ ఇయర్ లాంగ్ పెడతా ఉంటాం కాబట్టి మెల్లమెల్లగా ఎగ్జామ్ టు ఎగ్జామ్ అవి రెక్టిఫై చేసుకుంటారు. ఫైనల్ ఎగ్జామ్లో ఇవి అసలు ఉండకూడదు. అంటే వాళ్ళు సెకండ్ ఇయర్ ఎండింగ్లో అసలు ఎగ్జామ్ రాసే టైంకి ఆల్మోస్ట్ ఈ నెగిటివ్ మార్క్స్ వచ్చేటట్టు తగ్గిపోతాయి, వాళ్ళకి వచ్చినాయని మిగులుతాయి పాజిటివ్ రేస్. మెయిన్స్ ఆడది, అడ్వాన్స్ ఆడకు కూడా అడ్వాన్స్ ఎగ్జామ్ పెడతాం. మెయిన్స్ ఎగ్జామ్ కంపల్సరీగా మెయిన్స్ ఎగ్జామ్ పెట్టాలి. ఎందుకంటే ఈ అడ్వాన్స్ పరీక్ష అసలు రాయాలంటేనే ఎలిజిబిలిటీ ఏంటి, మెయిన్స్ పరీక్ష క్వాలిఫై అవ్వాలి. మళ్ళీ మొదటి 2.5 లక్షల మంది ఉండాలి, 12 లక్షల నుంచి 15 లక్షల మంది రాస్తారు. ఈ మధ్యలో ఉండాలి వాళ్ళు కంపల్సరీగా. మొదటి 2.5 లక్షల మధ్యలో ఉన్న పిల్లలు మాత్రమే అడ్వాన్స్ పరీక్ష రాయడానికి క్వాలిఫై చేస్తారు, లేకపోతే చేయరు. కాబట్టి ఇది కంపల్సరీ మొదటిది, అందుకని దానికి పెడతాం మెయిన్స్. ఈ సంవత్సరం మనం ఎలైట్ ప్రోగ్రామ్ అని ఒకటి పెడుతున్నాం. అడ్వాన్స్ లెవెల్ ప్రోగ్రామే కొంచెం కరికులం డిఫరెంట్గా పెట్టి కొంత ఎక్కువ టైము సెలవులు కొంచెం తక్కువ ఇచ్చి వాళ్ళకి మేము అన్ని స్పెషల్గా పెడుతున్నాం. దానిలో ఏంటంటే వీళ్ళకి 2.5 hours టైం ఉంది కదా, వాళ్ళకి 3 hours టైం ఇస్తాం ఒక్కొక్క మాస్టర్కి. 4 మాస్టర్, 2 మ్యాథమెటిక్స్, ఒక ఫిజిక్స్, ఒక కెమిస్ట్రీ, 4 3 12 గంటలు ఏదైనా టైం మ్యాక్సిమం. 2.5 గంటలు ఇస్తాను, 3 గంటలు సరిపోదు. 2.5 గంటలు ఉన్నాను మ్యాథమెటిక్స్, 3 గంటలు ఫిజిక్స్, కెమిస్ట్రీ, 11 hours a day ఉంటుంది ప్రోగ్రాము. ఇంకా దానిలో ఏంటంటే వాళ్ళు పూర్తిగా దాని మీద యాస్పిరెంట్స్ అనమాట.
నేను ఎట్టి బస్సు సాధించాలి అనే ఆలోచన ఉన్న పిల్లలు దాన్ని ఎన్నుకుంటారు. ఎన్నుకుంటే ఆ ప్రోగ్రామ్ ఉంటుంది, ఎలైట్ ప్రోగ్రామ్ అని. కొంచెం వాళ్ళు శ్రద్ధ ఎక్కువ పెట్టేవాళ్ళు ఉంటారు. అందరూ ఆ ప్రెషర్ విత్స్టాండ్ అవ్వలేరు. ఇప్పుడు ఈ పారిపోయాడు కదా, ఈ అందులో పెట్టామనుకోండి, 4 రోజులు వాడు ఒక నెల రోజులు ఆ ప్రోగ్రామ్ నడిపితే ఈ వారం రోజులు పారిపోతే ఆ 3 వారాలు జరిగిన సిలబస్ వాడు తెలిసేది. సో 4 వారం నాడు పరీక్ష రాయాలంటే వాడు అవ్వదు. అందుకని దాన్ని కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉన్న పిల్లలు ఉంటారు కొంతమంది. అందరినీ మనం ఒకే రేంజ్లో చూడలేము. వాళ్ళ ఇష్టం, అది పిల్లల్ని ఇష్టపడితేనే మనం దాన్ని వస్తాం. అది ప్రోగ్రామ్ 50% లోపే ఉంది వాడికి. వాడు వచ్చి తీసుకొచ్చి వాళ్ళ నాన్నగారు చేర్చుకోండి అంటే చెప్పాం ముందుగానే. అంటే వీడు కొంచెం ఇబ్బంది పడతాడు, ఈ ప్రోగ్రామ్ కొద్దిగా హైదరాబాద్లో ఉంటుంది, టఫ్ గా ఉంటది. వాడు ఎక్కడ కడప దగ్గర, కాజీపేట దగ్గర, రాజపాలెం మండలం, కడప జిల్లా. వాళ్ళ ఆయన ఏమో చదివించుకోవాలంటే మోహన్ ఎట్టగట్ట మా ఇంటి దగ్గరలో పిల్లాడు మీ దగ్గర చదివాడు, వాడు చెప్పాడు సారాల దగ్గరికి వెళ్ళి పట్టించి సారాలు వాడిని సెటిల్ చేస్తారు, ఏదో దారి చేస్తారని చెప్పాడు. మీరేమో వీడు పాస్ అవుట్ అంటున్నారు ఎట్టా సార్ అని అదేమో అటెండెన్స్ కూర్చున్నాడు. ఎవరంటే కూడా ఇబ్బంది అవుతుంది, చెప్పలేము మనం, వీడు రీచ్ అవుతాడని చెప్పి అడిగి చెప్పాము. కానీ వాడు ఉన్నాడు. ఉండి ఒక 3-4 నెలలు పాపం రోజు వాడికి 0 వచ్చాయి. పాపం ఏం అర్థమైంది కాదు వాడిని నేను బైపీసీ సజెస్ట్ చేశా. ఎందుకంటే మ్యాథమెటిక్స్ వాడు చేయలేడు, మ్యాథ్స్ కి లాజిక్ బుర్ర ఉపయోగించాలి. సరే ఇప్పుడు ఉంటాడు అన్నాడు కాబట్టి, కానీ అదంటే తీరి బిడ్డలు ఏదో చదువుకుంటాడు, ఏదో పాస్ అయిపోతాడనే ఆలోచనతోటి ఉంచితే వాడు వారం రోజులకి నాకు ఇది వద్దు, నేను ఎంపీసీ చేరతానని చెప్పి మరి మారాడు. మారితే ఇప్పుడు వాడేంటి దాదాపుగా దసరా సెలవుల దాకా వాడికి ఆల్మోస్ట్ శూన్యం. అలాంటి పిల్లలు 10-12 మంది ఉంటే వాళ్ళందరినీ కొంచెం గ్యాదర్ చేసాం. ఈ ఓట్లా నేను చదవాల్సిందే, నేను పాస్ అవుతాను అంటున్నాడు. చెప్తేనే బాబు రావట్లా. ఎన్నిసార్లు చెప్పినా చేస్తాడు, వాడు ప్రయత్నం చేస్తున్నాడు, వాడు వల్ల అవట్లా. ప్లస్లు మైనస్లు కూడా తేడా తెలియట్లా. అట్లాంటి కుర్రాడు మెల్లమెల్లగా మాస్టర్లు పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ దగ్గర కూర్చోబెట్టుకొని ఇప్పుడు ఈ 500 మార్కులు వచ్చిన ఏం చేశారు, వాడికి కూడా అదే పద్ధతిలో ఐపీ మీద దృష్టి పెట్టించి కొద్దిగా చేసాము. వాడు ఇప్పుడు 390 వచ్చినాయి. 10th క్లాస్ 600కి 290, ఇప్పుడు 390 వచ్చినాయి 470కి.